అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ పావని ఉందో పై స్థాయి అధికారులు కూడా తమపై ఒత్తిడి చేస్తున్నారు, వేధింపులు గురి చేస్తున్నారని కూడా ఆమె కార్యాలయం ముందు కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనపడుతుంది. 3 సంవత్సరాల క్రితం నేను కార్యాలయంలో కూడా జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ వస్తున్నాను. అయినా కూడా ఆ పై అధికారులు కూడా సూపరింటెండెంట్ కానీ ఏదైతే సీనియర్ అసిస్టెంట్గా చేయాల్సిన పనులు కూడా నాతోనే చేయిస్తున్నారు. అదేవిధంగా చేయకపోతే మాత్రం నీకు రావాల్సిన బెనిఫిట్స్ రావు, నిన్ను ప్రమోషన్లు ఉండడం అంటూ కూడా బెదిరిస్తూ కూడా నిత్యం నాపై వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ పావని ఉన్నదో పావని కూడా ఈరోజు ఏదైతే డి కార్యాలయం ముందు కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఆమె ఒకటే కోరుకుంటుంది, నేను చేయవలసిన పనితో పాటు ముఖ్యంగా ఏదైతే సీనియర్ అసిస్టెంట్ చేయవలసిన పని ఆ పై స్థాయి అధికారులు చేయాల్సిన పని కూడా నా మీదనే పెడుతున్నారు కాబట్టి నాకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా నాకు బెదిరింపులే తప్ప నాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదని కూడా ఏదైతే పావని ఉందో పావని కూడా దాని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అండి, నేను జూనియర్ అసిస్టెంట్గా ఈ నీటిపారుదల విభాగం నెంబర్ 3లో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను జూనియర్ అసిస్టెంట్ అయితే నా పై అధికారులైన సూపరింటెండెంట్ వెంకటరాములు గారు, డిఏఓ లక్ష్మీబాయి గారు, ఈ లక్ష్మణ్ గారు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ చేయవలసిన అదనపు పనులను నాకు అప్పగించి, నువ్వు ఈ పనులు చేయాల్సిందే, చేయకపోతే నీకు ఉద్యోగంలో పర్మనెంట్ చేయము, లీవులు శాంక్షన్ చేయము, ఎస్సీ గారికి సరెండర్ చేస్తాము అని బెదిరిస్తూ ఉన్నారు. నేను రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చినా నువ్వు ఆఫీస్కి రావట్లేదు అని మెమో ఒకటి ఇచ్చారు. ఇంకా మెమోలు కూడా నువ్వు ఈ సీనియర్ అసిస్టెంట్ చేయవలసిన పనులు చేయకపోతే మెమో ఇస్తామని బెదిరిస్తూ ఉన్నారు. కనుక నా యందు దయ ఉంచి మా పై ఆఫీస్ అయిన నాగార్జున సాగర్ సర్కిల్ ఎస్సీ గారు, నల్గొండ సిఈ గారు నా ఈ బాధని అర్థం చేసుకొని ఈ సమస్యకు పరిష్కారం తెలపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. 3 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడికి వచ్చి. 3 సంవత్సరాల నుంచి భయపడుతూనే చేశాను, ఎందుకంటే నేను ఉద్యోగంలో పర్మనెంట్ కాలేదు. నాది కారుణ్య నియామకం కింద జాబ్లో జాయిన్ అయ్యానండి. అయితే వాళ్ళు ఉద్యోగంలో పర్మనెంట్ చేయమని సర్వీస్ బుక్ నా పనులు ఏమన్నా ఆపుతూ ఉంటారు. ఈ పనులు అదనపు పనులు సీనియర్ అసిస్టెంట్ చేయవలసిన పనులు కూడా నా అప్పగించి అవి చేయకపోవడం వల్ల నా సర్వీస్ బుక్ పెండింగ్ పెడుతున్నారు దేనికైనా. ఆ భయంతోనే ఇన్ని రోజులు చేశాను. ఇక నేను ఆ పని ఒత్తిడిని భరించలేక, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక నా బాధను మా డివిజన్ పై అధికారి అయిన ఈ గారికి చెప్తే ఆయన కూడా కఠినంగా, పరుషంగా మహిళలను కూడా చూడకుండా ఎలా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిన్న మాట్లాడిన ఆడియో కూడా ఉందండి నా దగ్గర, ప్రూఫ్. మా డివిజన్ ఆఫీస్ పై అధికారి అయిన ఈ గారే నా బాధను పట్టించుకోకపోవడంతో నేను ఈ మీడియా ద్వారా నా సమస్యను తెలుపదలుచుకున్నాను. కనుక నా యందు దయ ఉంచి నా ఈ సమస్యని మా పై ఆఫీస్ అయిన నాగార్జున సాగర్ ఎస్సీ గారు, నల్గొండ సిఈ గారు నా ఈ బాధని అర్థం చేసుకుని నా ఈ సమస్యను పరిష్కరించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.